హలో వెల్కమ్ టు పవలిన్ బడ్జెట్. ఈరోజు మన మెనూలో అందరి ఫేవరెట్ జున్ను ఎవరికి నచ్చదు చెప్పండి. ప్రాసెస్కి వస్తే పాలు, బెల్లం, ఇంకా మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ జున్ను, ఫ్లేవరింగ్ పౌడర్. అచ్చంగా మీరు జున్ను పాలతో మాత్రమే చేయొచ్చు, పాలు కలపకుండా. ఇక్కడ నేను ఫస్ట్ డే బర్రె పాలు తీసుకున్నాను. చాలా చిక్కగా ఉన్నాయి కాబట్టి ఒక గ్లాస్ జున్ను పాలకి 3-4 గ్లాసులు పాలు వాడాను. మీరు తీసుకునే పాలు చిక్కదనాన్ని బట్టి మీరు పాలు కొలత మార్చుకోండి. జున్నుకి పచ్చిపాలు మాత్రమే వాడాలి, కాచిన పాలు వాడకూడదని గుర్తుపెట్టుకోండి. ఇందులో 3-4 స్పూన్లు ఫ్లేవరింగ్ పౌడర్, 100 గ్రాముల నుంచి 150 గ్రాములు బెల్లం వేయండి. బెల్లం మెత్తగా ఉంటే ఈజీగా కరుగుతుంది. దంచన్నా వేసుకోండి లేదా మెత్త బెల్లం అన్నా వాడండి. ఇందాక నుంచి ఫ్లేవరింగ్ పౌడర్ అంటున్నాను, ఏంటో చెప్పట్లేదు కదా. ఏం లేదండి, 1 స్పూన్ మిరియాలు, 5-6 ఎలాచి, 1 ఇంచ్ శొంఠి, అదేనండి డ్రై జింజర్, 4-5 స్పూన్లు షుగర్ వేసి మిక్సీ పట్టేయండి. నార్మల్గా కొంతమంది ఇలాచీ ఒకటే వేస్తారు, కొందరు ఇలాచీ మిరియాలు వేస్తారు. మా గోదావరి సైడ్ చిన్న శొంఠి ముక్క కూడా వేస్తాము. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీ ఊర్లో ఏమేమి వేస్తారో కామెంట్స్లో చెప్పండి. ఇవన్నీ వేసి కరిగాక వడకట్టేయండి, లేకపోతే బెల్లంలో మట్టి అడుగున ఉండిపోతుంది, తినేటప్పుడు అంత బాగోదు. తర్వాత దీన్ని మూత పెట్టి అయితే ఇడ్లీ పాత్రలో కానీ లేదా కుక్కర్లో కానీ వండుకోవచ్చు. ఇడ్లీ పాత్రల్లో అయితే స్టీమ్ మీద 15-20 నిమిషాలు ఉడకనివ్వండి. అదే కుక్కర్లో అయితే గిన్నె పెట్టి 3-4 విజిల్స్ వేయించండి, అంతే. టూత్పిక్తో కానీ కత్తితో కానీ పోక్ చేసి చూడండి, ఉడికిందో లేదో తెలుస్తుంది. దీన్ని మీరు పీసెస్గా కట్ చేసుకోవచ్చు లేదా ఐస్ క్రీమ్లకు కూడా స్కూప్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఉంటా మరి, బాయ్ బాయ్.